ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై చర్చిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చర్చ కొనసాగుతోంది. అటవీశాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను సీఎంకు పవన్ కళ్యాణ్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై చర్చిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చర్చ కొనసాగుతోంది. అటవీశాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను సీఎంకు పవన్ కళ్యాణ్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై డిప్యూటీ సీఎం చాలాసేపు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద 4,000 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపైన కూడా వీరిద్దరి మధ్య సమీక్ష జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జల్ జీవన్ మిషన్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించి దానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తోంది. ప్రతి గృహానికి కూడా ప్రతి మనిషికి కూడా 55 లీటర్ల రక్షిత తాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే చర్యలు చేపడుతోంది. 100% గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ అమలు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి. గతంలో జల్ జీవన్ మిషన్ పేరుతో డబ్బులైతే దండుకుని రూల్స్, నిబంధనలు పాటించకుండా కూడా మిషన్ ముందుకు తీసుకెళ్లారు. వాటన్నిటిపైన కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రాజకీయ అంశాల విషయానికి వస్తే గనక రాజ్యసభ సభ్యులు 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి వీటిలో 2 తెలుగుదేశం, 1 బీజేపీ, 1 జనసేన తీసుకోవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో అభ్యర్థుల సామాజిక సమీకరణాల మీద కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. జనసేన ఎవరికి ఇస్తే ఆ ఈక్వేషన్స్ ఆధారంగా టీడీపీలో రాజ్యసభ సభ్యత్వాలు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ సామాజిక సమీకరణాల మీద అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయిన నేపథ్యంలో చాలా మంది కూడా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 70:20:10 నిష్పత్తిలో నామినేషన్ పద్ధతిన పదవులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇంకా నామినేటెడ్ పదవులు మిగిలిన వాటి విషయంలో కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిపైన సుదీర్ఘంగా వీరిద్దరూ చర్చించినట్టుగా తెలుస్తుంది. సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు వీరిరువురి మధ్య అయితే చర్చ అయితే ఈరోజు జరిగింది. ముఖ్యంగా పరిపాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలను కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు గల్ఫ్లో చిక్కుపోయినటువంటి తెలుగువారు, గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో చిక్కుపోయిన తెలుగువారిని ఏ విధంగా రప్పిస్తున్నారు, ఏపీ ఎన్ఆర్టీ ద్వారా అక్కడ కోఆర్డినేటర్లు నియమించి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న విషయం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం కూడా మాట్లాడుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీంతో పాటు రేపటి నుంచి మళ్ళా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మండలిలో లడ్డూ అంశంపై చర్చ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ఏమేమి అంశాలు ప్రధానంగా తీసుకోవాలనే దాని మీద కూడా వీరి మధ్య చర్చ వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్. రైట్ సత్య, థ్యాంక్ యూ.